కఠినమైన వ్రతాలు ఆచరించి నిత్య పూజలు చేసే భక్తులకే దుఃఖాలు, దైవచింతన లేనివారికే సుఖభోగాలా? ఈ విధి వైపరీత్యానికి అసలు కారణం ఏమిటి? ఈ గూఢమైన ప్రశ్నకు సమాధానాన్ని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నారద మహర్షికి తెలియజేసిన ఒక అద్భుతమైన లీల ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. మానవ దృష్టికి అందని ఆ దైవ సంకల్పం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుందాం. ఒకనాడు నారద మహర్షి మనసులో కూడా ఇదే సందేహం కలిగింది. ఆయన వైకుంఠానికి వెళ్ళి శ్రీమహావిష్ణువుని ఇలా అడిగాడు, స్వామి, నీ భక్తులు కష్టాలెందుకు అనుభవిస్తున్నారు? పాపులు ఎలా సుఖపడుతున్నారు? అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, నారదా, దీనికి సమాధానం మాటల్లో చెప్పడం కన్నా నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. పద, ఇద్దరం బ్రాహ్మణ వేషాలలో భూలోకానికి వెళ్దాం అని పలికాడు. వారిద్దరూ భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక అత్యంత విలాసవంతమైన భవనం కనిపించింది. ఆ ఇంటి యజమాని ఒక ధనవంతుడైన సేఠ్. విష్ణువు, నారదుడు ఆ ఇంటికి వెళ్ళి, ప్రభూ, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడిగారు. లోపలి నుండి వచ్చిన ఆ సేఠ్ వారిని చూసి ఎంతో గర్వంగా, మీ తండ్రి సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా? యాచకుల్లా ఉన్నారు, వెళ్ళండి వెళ్ళండి అని తీవ్రంగా అవమానించి బయటకు గెంటేశాడు. నారదుడికి పట్టరాని కోపం వచ్చింది. స్వామి, మనల్ని ఇంతగా అవమానించిన వాడిని మీరు ఏమీ అనరేం? అతడిని శపించండి అని కోరాడు. కాని శ్రీమహావిష్ణువు రెండు చేతులెత్తి, ఓ ధనవంతుడా, నీ సంపద నలుదిక్కుల నుండి వృద్ధి చెందుగాక, నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుగాక అని దీవించాడు. నారదుడికి ఆశ్చర్యం, ఆవేదన కలిగాయి. స్వామి, ఇదేమి విడ్డూరం? అవమానించిన వాడికి వరాలా అని ప్రశ్నించాడు. విష్ణువు మౌనంగా, పద నారదా అని ముందుకు కదిలాడు. అలా వారు చాలా దూరం ప్రయాణించి ఒక చిన్న పూరి గుడిసె వద్దకు చేరుకున్నారు. అక్కడ ఒక నిరుపేద ముసలావిడ కూర్చుని ఉంది. ఆమె ముఖంలో దైవభక్తి, కళ్లలో కరుణ కనిపిస్తున్నాయి. వారు వెళ్ళి, అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం భిక్ష వెయ్యగలవా అని అడిగారు. ఆ తల్లి ఎంతో ప్రేమతో వారిని లోపలికి ఆహ్వానించి, స్వామి, నా ఇంట్లో ధాన్యం ఏమీ లేదు, నాకు ఉన్నది ఈ ఒక్క ఆవు మాత్రమే, అది ఇచ్చిన పాలు ఉన్నాయి, దయచేసి స్వీకరించి మీ ఆకలి తీర్చుకోండి అని చెప్పి వారికి ఆసనం వేసి పాలు ఇచ్చి సేవ చేసింది. నారదుడు ఆనందంతో, చూశారా స్వామి, ఈ తల్లి ఎంత మంచిదో, తనకున్నది మనకిచ్చి ఆకలి తీర్చింది, ఈమెకు శుభం కలిగేలా దీవించండి అని కోరాడు. అప్పుడు శ్రీహరి రెండు చేతులెత్తి, తల్లి, మీ ఆవు రేపే మరణించుగాక అని దీవించాడు. ఈ మాట వినగానే నారదుడి గుండె బద్దలైనంత పనయింది. ప్రభూ, మీ ఈ స్వరూపం నాకు అర్థం కావడం లేదు. అవమానించిన వాడికి సంపద, ఆదరించిన తల్లికి సర్వస్వమైన ఆవుకు మరణమా? ఇదేం న్యాయం స్వామి అని ఆవేదనతో ప్రశ్నించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గంభీరమైన స్వరంతో అసలు రహస్యాన్ని వివరించడం ప్రారంభించాడు. నారదా, నా లీలలను సాధారణ దృష్టితో అర్థం చేసుకోలేవు. ఆ ముసలావిడ నా పరమ భక్తురాలు, రోజూ నన్ను స్మరిస్తూ ఉంటుంది. కాని ఆమెకు తన ఆవు మీద అమితమైన ప్రేమ, అనుబంధం ఉన్నాయి. ఆ ఆవే తన ప్రపంచం. ఒకవేళ ఆమె చనిపోయే సమయంలో కూడా నా ఆవు ఏమైపోతుందో అని ఆలోచిస్తే ఆమె మనసు నాపై లగ్నం కాదు. ఆ బంధం ఆమెను మోక్షానికి దూరం చేస్తుంది. అందుకే ఆమె నన్ను చేరడానికి అడ్డుగా ఉన్న ఆ బంధాన్ని నేనే తెంచివేశాను. ఇప్పుడు ఆమె మనసులో నేను తప్ప మరే ఆలోచన ఉండదు. ఆమె సులభంగా నన్ను చేరుకుంటుంది. మరి ఆ సేట్ సంగతి అని నారదుడడిగాడు. ఆ ధనవంతుడికి డబ్బుపై విపరీతమైన వ్యామోహం. నేను అతనికి ఇంకా సంపదను ఇచ్చి ఆ వ్యామోహాన్ని మరింత పెంచాను. అతను ఆ డబ్బును మూటలు కట్టి దాని ధ్యాసలోనే మరణిస్తాడు. ఆ ధనం మీద ఉన్న ప్రేమతో మరుసటి జన్మలో ఒక పాముగా పుట్టి అదే సంపదకు కాపలా కాస్తాడు. అతడు ఎప్పటికీ నా దరికి చేరలేడు. అతనికి దొరికిన సుఖం నిజానికి అతడిని కర్మబంధంలో బంధించే శాపం. నారదా, గుర్తుంచుకో, ఒక జీవికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు.
కష్టాలు అనేవి భక్తుడిని శుద్ధి చేసి ఉన్నత స్థితికి చేర్చే నా కరుణ. సుఖభోగాలు అనేవి కొన్నిసార్లు జీవుడిని దైవానికి దూరం చేసే మాయ. అందుకే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా సదా దైవనామస్మరణతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ప్రతి చర్య వెనక నా సంకల్పం ఉంటుందని నమ్ము. ఈ మాటలతో నారదుడికి జ్ఞానోదయం కలిగింది. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని రక్షించడానికే అని నమ్మండి. ఆ సర్వేశ్వరుడు మనకు ఇచ్చే ప్రతిదీ మన మంచికే.